యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 1-9 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడము కానీ తొలగకూడదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ పరిశుద్ధ దినాన్న మీ ప్రియబిడ్డలందరితో కలిసి మీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఆరాధనకు యోగ్యుడు మీరు మాత్రమే. మా అందరి జీవితాలను బాహాటైనటువంటి వారు మీరు మాత్రమే. ఉదయకాల సమయంలో మా హృదయమారా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటా ఉన్నాను. దేవా, వాక్యం మీది, మేమందరం మీ పిల్లలం ప్రభు. మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది, మీరు మాట్లాడితే మేము నేర్చుకోగలం ప్రభా. అటువంటి మెలనైన స్వరాన్ని ఈ ఉదయకాల సమయంలో మేము వినగలడానికి సహాయం చేయమని, సమయోచితమైన సహాయం కొరకు మేము ఎదురు చూస్తూ మా ప్రభును మీ రక్షకుడైన యేసయ్య పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 1-9 వచనాల్లో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. దీనిలో ఒక 3 విషయాల్ని ఆరాధన కోసం చూద్దాం. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నిరాశ లేదా దుఃఖం, విచారం, ఈ 2 విషయాలు, విచారము లేదా దుఃఖం, ఈ 2 ఏదో ఒక సమయంలో తప్పకుండా తటస్థిస్తాయి, తప్పకుండా కనబడతాయి. ఈ 2 పరిస్థితుల మధ్య వ్యక్తులు ఒంటరి వాళ్ళు అయిపోయిన అట్లాగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల మధ్యలో ఎలా ఉంటుందండి అంటే, ప్రపంచమంతా శూన్యంగా కనపడుతుంది. మన అనుకున్న వాళ్ళు మనకి ఎవరు ప్రక్కన లేకపోతే నిరాశ కూడా మనం వెళ్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా ఆదరించడానికి వచ్చినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం. అలాంటిది దేవుడే వచ్చి ఆదరిస్తే ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో మనం చూడబోతూ ఉన్నాం. మొదటి వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను అనే మాట. ఈ మాట దగ్గర మనం ఇలా ఆలోచిద్దాం ఏంటండి అంటే, దేవుడు మనల్ని అర్థం చేసుకోగలడు అనే మాట. మన దేవుడు అర్థం చేసుకోగలడు ఏంటండి అంటే, అప్పటి వరకు నడిపించిన నాయకుడు ఈరోజు కళ్ళ ముందు లేడు. అప్పటిదాకా ఎంతో వీరోచితంగా దేవుని ప్రజల కోసం పోరాడిన వాడు ఇప్పుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా విచారం గుండా వెళతా ఉన్నప్పుడు దేవుడే ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడుతున్నమాట. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను అన్నమాట. సో దీనిలో యెహోషువ స్వరం వినబడదు, మనకి కేవలం దేవుని స్వరం మాత్రం వినబడతా ఉంటుంది. సో దేవుడు ఒక వ్యక్తితో ఇంటర్వ్యూన్ అయినప్పుడు, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు ఆయన.
ఎందుకు ఈ మాట మనం మాట్లాడుతున్నామంటే యెహోషువ హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు. యెహోషువ నిరుత్సాహంలో మునిగిపోయాడు. కారణం ఏంటంటే అప్పటిదాకా విజయాలు చూశాడు, అప్పటిదాకా తన నాయకుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ బాధ్యతని నేను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. భుజాన వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయనకి ఏముందండి అంటే కళ్ళ ముందు దుఃఖం కనపడతా ఉంది. సో దుఃఖం కనపడుతున్నప్పుడు ఒక ఆయన ఏమంటాడంటే, దుఃఖం అనేదంట మానవుని యొక్క అంతరంగాల్లో దాగిన శ్రేష్టమైన విషయాలను త్రవ్వి తీయడానికి ఉపయోగపడే నాగల్లాంటిదంట. నాగల్లాంటిది. సో నాగలు ఏం చేస్తుందండి అంటే ఎండిపోయిన భూమిని తవ్వుద్ది. తవ్విన తర్వాత ఏమో చెప్పండి, లోపల దాగి ఉన్న సేంద్రియ పదార్థాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత పంట బాగా పండుతుంది. అలాగే మనం దుఃఖం గుండా వెళతా ఉన్నప్పుడంట మన హృదయాన్ని తవ్వి తీయడానికి ఉపయోగపడే నాగల్లాంటిది దుఃఖం అని చెప్పి అంటారు. సో ఈ దుఃఖం లోకానుసారమైన దుఃఖం కాదు, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. యెహోషువ యొక్క దుఃఖం ఏంటండి అంటే మా నాయకుడు చనిపోయాడనే మాట కాదు. ఇన్ని లక్షల మందిని మారు మాట్లాడకుండా నడిపించిన నాయకుడు మా కళ్ళ ముందు లేడు. అలాంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడే ముందుకొచ్చి ఆయన మాట్లాడుతున్నమాట, మోషే పరిచారకుడును నా సేవకుడైన మోషే మృతి పొందాను. ఏమని మాట్లాడుతున్నాడు? మొదటి మాట, రెండవ చదవండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు అనే మాట. ఈ 2 వచనాల్లో 2-3 వచనాలు ఏం కనపడుతుంది అంటే దేవుడు ఏ విధంగా ఎక్విప్ చేస్తాడనమాట. దేవుడు ఏ విధంగా మనల్ని పని కోసం సిద్ధపరుస్తాడనమాట. విశ్వాస జీవితంలో మారు మనసుతో ఆగిపోదు మన ప్రయాణం. అక్కడ మొదలవుతుంది. అది స్టార్టింగ్ లైన్ అనుకుంటాం. ఆ లైన్ తర్వాత ఎండ్ లైన్ వరకు మనకు తెలియదు. ఎందుకంటే అంటే ఆ ఎండ్ లైన్ వరకు వెళ్తామా లేదా కూడా మనకు తెలియదు, కానీ బయలుదేరుతాం అంతవరకు కూడా. కానీ దేవుడు ఆదియు అంతమునై ఉన్నాడు. ఆల్ఫా ఒమేగా అటువంటి దేవుడు ఆయన. ఈ దినాన్న కన్నీరు యెహోషువ కళ్ళలో కనపడతా ఉన్నాయి. రేపటి దినాన్న అది ఎప్పుడు ఎండ్ అవబోతా ఉందో దేవుడికి మాత్రమే తెలుసు. మనం ఎలా ఆరాధిద్దామని అంటే, ప్రభా నా జీవితంలో నన్ను అర్థం చేసుకునేవారు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే అంటే మీరు మాత్రమే నాకు ఆదియు అంతమునై ఉన్నాడు అనే మాట. సో దేవుడు ప్రారంభించగలరు, దేవుడు ముగించగలరు. ఎందుకంటే అంటే ఆయన ఆదియు అంతమునైనటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ప్రారంభమైంది, అది సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, దాని అంతం కూడా ఎదిగినటువంటి దేవుడు మన దేవుడు. సో మోషే లేడు, కానీ యెహోషువ సాధించబోయే విజయాల్ని దేవుడు ముందుగానే చూశాడు. సో యెహోషువ ఎరుకో గోడలు ఏ విధంగా కూలిపోబోతున్నాయో ఆయనకి తెలియదు. ఆ తర్వాత హాయి మీద ఓడిపోబోతున్న విషయం తెలియదు. హాయిని ఎలా గెలుస్తాడో తెలియదు. ఆ తర్వాత ఎంతమంది రాజులను జయించబోతున్నాడో తెలియదు. కారణం ఏంటంటే నాయకత్వం యొక్క లేమి అక్కడ కనపడతా ఉంది. ఆ సమయాన దేవుడు మాట్లాడుతుంటా ఉన్నాడు, నేనే ఆదియు అంతమునై ఉన్నానన్నమాట. సో మన విశ్వాస జీవితంలో కూడా ప్రారంభించిన దేవుడు ముగించేవాడు కూడా అయ్యున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. సో నా జీవితంలో దేన్ని ప్రారంభించినా ఆయన తప్పక దాన్ని ఎండ్ చేస్తాడనే మాట. ఈ మాటని ఇలా ఆలోచిద్దాం. మన జీవితంలో ఒకవేళ ఇది నాన్న యెహోషువ లాగా విచారము నుండొచ్చు, యెహోషువ గారిలాగా కృంగుదల నుండొచ్చు, ఆయనలాగా పరిస్థితులన్నీ కూడా చీకటి కనబడొచ్చేమో. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఆయన ఇనిషియేషన్ తీసుకొని ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన 2వ వచనంలో, కాబట్టి నువ్వు కూర్చోవద్దు, లే అనే మాట. సో విచారం అనేది మనిషిని కృంగదీస్తుంది, కానీ దేవుని మాట అతను తిరిగి మళ్ళీ నిలబెడుతుంది అన్నమాట. నీవు లేచి, తర్వాత ఏమన్నాడు, నీవును ఈ జనులందరూ అని చెప్పి అక్కడ 4 దిక్కులు చూపిస్తా ఉన్నాడు. మొదటి దిక్కు చూడండి, లేచి ఈ యోర్దాను నది అనే మాట. ఇది ఈస్ట్ వైపు ఉంటుంది, తూర్పు దిక్కున ఉంటుంది. దాన్ని దాటి ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశంలోకి వెళ్ళి నేను మోషేతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనాను అనేది సౌత్ వైపు ఉంటుంది, దక్షిణ వైపు ఉంటుంది. ఆ తర్వాత మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు అది నార్త్ వైపు ఉంటుంది. హిత్తీల దేశము అంతయు పడమట మహాసముద్రం వరకు ఇది వెస్ట్ వైపు ఉంటుంది. సో 4 దిక్కులు చూపిస్తూ ఉన్నాడు. సో దేవుడు మనల్ని ఏం చేస్తాడని అంటే ఏదైతే అనుమతిస్తూ ఉన్నాడో దాన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెడతాడనమాట. దేవుడు సిద్ధపరచకుండా ఎవరిని కూడా పంపించే దేవుడు కాదు అన్నమాట. సో విశ్వాస జీవితం ప్రారంభమైన తర్వాత కొంతమందికి ఏమో ఆహ్లాదకరంగా ఉంటుంది, కొంతమందికి ఏమో దుఃఖకరంగా కనపడతా ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే వారి పరిస్థితులను బట్టి దేవుడు ఎక్విప్ చేస్తూ ఉంటాడు. దేవుడు సిద్ధపరిచే క్రమంలో ఆయన ప్రిపేర్ చేయకుండా, ప్లాన్ చేయకుండా ఎవరిని కూడా
ఆ పరిస్థితుల గుండా అనుమతించే దేవుడు కాదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అందుకని చాలాసార్లు మీరు ఎప్పుడన్నా గడ్డంకని చేయబెట్టుకుని కూర్చున్నారు ఇళ్లలో, ఎప్పుడన్నా కిటికీలో నుంచి చూస్తా, లేకపోతే టేబుల్ మీద ఇలా చేయబెట్టుకొని శూన్యంలోకి ఎప్పుడన్నా చూస్తాం, అలవాటు ఉందా మీకు? ఎప్పుడన్నా అలా అలవాటు లేదా? అంటే టేబుల్ లేదా, లేకపోతే అలా చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే బస్సులో వెళ్తున్నా కానీ, లేకపోతే ఇంట్లో కూర్చున్నా కానీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనలు ఎందుకండి అంటే వాస్తవంలోకి రమ్మని అర్థం. వాస్తవంలోకి రమ్మని. ఆలోచన మనిషిని వాస్తవంలోకి తీసుకొస్తూ ఉంటుంది. మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడు? ఏదన్నా అడ్డు తగిలినప్పుడు మాత్రమే. సో దేవుడు ఆ పాజ్ ఇచ్చేది, ఆ ఖాళీ ఇచ్చేది ఎందుకంటే ఇప్పటిదాకా పరిగెట్టావు కదా, కాసేపు ఆగి వాస్తవంలోనికి రా అని చెప్పి. కానీ అనేక మంది ఆ గ్యాప్ని ఏం చేస్తాడంటే తొందరపాటు పనుల వలన నష్టం తెచ్చుకుంటూ ఉంటారు. సో యెహోషువ ఏం చేస్తాడో తెలుసా అండి? విచారం నుంచి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ఇక నుంచి దేవుడే నా నాయకుడు అని మొదలుపెట్టాడు. సో మన జీవితంలో ఎన్నడూ కూడా మన యొక్క జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలు అనేవి ఎన్నడూ కూడా మనల్ని ఏం చేయకూడదు చెప్పండి? ఆపేయకూడదు, మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆగిపోయే పరిస్థితులు వస్తే ఏం చేయాలి చెప్పండి? ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలా? దేవుడే ఆలోచనకర్త కాబట్టి మనల్ని నడిపిస్తాడు. ఏమన్నాడు ఆయన? నువ్వు లేగవాలి. లెగిసిన తర్వాత ఏం చేయాలి తెలియదు యెహోషువకి. అప్పుడు ప్రభు అంటున్నా ఉన్నాడు, తూర్పు దిక్కున ఒక నది ఉంది, పడమటి దిక్కున ఆ లెబనాను పర్వతం ఉంది, ఆ తర్వాత లెబనాను అరణ్యం ఉంది, ఆ తర్వాత యూఫ్రటీస్ నది ఉంది, ఈ ప్రక్కన ఇది ఉందని చెప్పి ఆ 4 దిక్కులు చూపించి అంటున్నాడు, ఇది నీకు నేను ఇవ్వబోతున్నటువంటి ప్లేస్ అని చెప్పి అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఎంత సంతోషంగా ఉండదు చెప్పండి. దేవుడే లేపాడు, దేవుడే బలపరిచాడు, దేవుడే ఒక పని అప్పగించి ముందుకు పంపిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి ఆయన ఏమంటాడు 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అనే మాట. సో దీనిలో దేవుడు ఎక్విప్ చేయడం మాత్రమే కాదు, దేవుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో దేవుడు ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సో మన జీవితంలో చాలాసార్లు ప్రోత్సాహం అనేది కృంగిన వారికి బల ఆదరణ ఇస్తూ ఉంటుంది. డాక్టర్స్ ఎప్పుడు కూర్చోబెట్టి ఏం చెప్తారు చెప్పండి? ఏం కాదులే అంటారు, చచ్చిపోయాడు కానీ అదే మాట చెప్తారు. సో ఆ మాటతో కొన్ని గంటలన్న బతకొచ్చేమో. కారణం ఏంటంటే ఆ ఎంకరేజ్మెంట్ అనేది వారి లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది. ఈ దినాన్న యెహోషువ యొక్క పరిస్థితి ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నట్లు ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా అనే మాట అండర్లైన్ చేసుకుందాం. నిశ్చయముగా అనే మాట. సో దేవుడు ఆయన్ని బలపరిచే క్రమంలో, ఆయన ఎంకరేజ్ చేసే క్రమంలో దేవుడు వాడిన పదం ఏంటంటే నిశ్చయముగా అనే మాట. సో దాంట్లో ఎలాంటి ఆలోచన వస్తుంది చెప్పండి? కొన్నిసార్లు పిల్లలు ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళకుండా మారం చేస్తా ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి చెప్తా లేపో అంటారు అమ్మోళ్ళు. అప్పుడు ఆడేమంటాడు? కుదరదు, నువ్వు రావాల్సిందే అంటాడు. సో రావాల్సిందన్న తర్వాత కాసేపు కుదరదన్నాం అనుకోండి, ఏడుస్తాడు. సో మారం చేసిన సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి స్కూల్లోకి వెళ్ళామనుకోండి, ఎలా ధైర్యంగా వెళ్తాడు చెప్పండాడు? మా నాన్న వచ్చాడు, మా అమ్మ వచ్చి చెప్పి వెళ్తారు. సో అప్పటిదాకా ఆడుకున్న భయం ఏంటి? ఒకవేళ నేను ఒంటరిగా వెళ్తే మా టీచర్ కొడదేమో, కానీ అమ్మ వస్తే నానొస్తే కొట్టరేమోనని చెప్పి ఇప్పుడు అంటున్నాడు నిశ్చయముగా నేను నీ తోడున్నాననే మాట. సో దేవుడు మనతో ఉంటే మనకేం కొరత ఉంటుంది చెప్పండి? కాబట్టి మాట ఇచ్చిన దేవుడు, పిలిచిన దేవుడు, పని అప్పగించిన దేవుడు, మనతో ఉండే దేవుడు, ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆ తర్వాత మనం కిందకు వద్దాం. ఆయన అంటున్నాడు 3 సార్లు ఈ మాట చెప్పాడు. ఏ మాట అది? నిబ్బరము కలిగి 7వ వచనం అయితే నీవు అనే మాట కదా. 6వ వచనం 7వ వచనం ఒకసారి చూడండి మీ కంటితో, ఒకసారి బైబిల్లో చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని తర్వాత 7వ వచనం చదవండి ఇప్పుడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు
నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అనే మాట. సో దీనిలో అయితే అనే మాట కదా. సో అయితే అనే మాటని కనెక్టింగ్ వర్డ్గా చూస్తూ ఉంటాం మనం. పై వచ్చిన కింద వచ్చిన లింక్ అది. సో చాలాసార్లు మనకి ఏ వచ్చిన ఇష్టం అంటే 6వ వచనం మాత్రం ఇష్టం, ఎందుకని విడువని అడబాయను అమ్మ బలి మాట్లాడాడమ్మ దేవుడు అని వెళ్ళిపోతారు. అయితే అనే మాట వదిలిపెట్టకండి. ఈ రోజున ఆ 6వ వచనం కాసేపు పక్కన పెట్టి అయితే అనే మాట తీసుకోండి. సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా తీసుకొని కొంచెం లోపలికి వెళ్దాం. నిన్ను విడువను ఎడబాయను, అయితే నువ్వేం చేయాలా? అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి అనే మాట. ఈ మాట రిపీటెడ్గా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒకసారి మాట్లాడితే ఆలోచించాలి, రెండోసారి మాట్లాడితే సీరియస్గా తీసుకోవాలి, మూడోసారి కూడా మాట్లాడుతూ ఉంటే దాని నుంచి నేర్చుకోవాలి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు. సో యెహోషువతో ఒకే మాటని 3 సార్లు మాట్లాడుతూ ఉన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అనే మాట. సో అక్కడ మనం ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలనే మాట. సో విశ్వాస యొక్క జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే అపవాది యొక్క దుర్గాల్ని, అంటే అపవాది దాడి చేసే దుర్గాల్ని గుర్తించలేకపోవడం అంటాడు ఒక ఆయన. దుర్గం అంటే ఏంటి చెప్పండి? ఏదో ఒకటి అనుకోండి. దుర్గం అంటే కోట అనుకోండి. అపవాది ఎప్పుడంట విశ్వాస యొక్క జీవితంలో 2 టార్గెట్ ప్లేసెస్ ఉంటాయంట. ఒకటి ఊహ, రెండోది గర్వపు ఆలోచన అంట. ఒకటి ఊహ, రెండోది గర్వపు ఆలోచన. ఈ రెండింటిని అపవాది ఇప్పుడు టార్గెట్ చేసి వాటి మీద దాడి చేస్తుంటాడంట. అదేంటన్నా అన్నారు అనుకోండి. ఒక నెల చెప్పాడు, ఏమన్నాడంటే హిట్లర్ మీకు తెలుసు కదా, అంటే విన్నారు, హిట్లర్ గురించి విన్నారు. హిట్లర్ ఏం చేశాడు? చాలామంది యూదుల్ని చంపేశాడు. ఎలా చంపాడు? ఒక రూమ్లో పంపించి గ్యాస్ ఛాంబర్స్లో గ్యాస్ వదిలేసి చంపేశాడు. ఒకసారి ఊహించండి, ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుంది? మనం ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది ఒక గ్యాస్ పంపిస్తే ఆ విషవాయు పీల్చుకున్నప్పుడు ఎలా కొట్టుకుని చచ్చిపోయి ఉంటారు అని అంటే, మీరు ఈరోజు కోడి మాంసం తెచ్చుకుని ఉంటారు కదా, మీ ముందు కోడిని కోసే సమయంలో తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? దాన్ని పేక్ కోసి పక్కన పడేస్తాడు. అది ఎగిరిగిరిన తర్వాత ఏం చేస్తాడు? వేడి నీళ్ళలో పడేస్తాడు కదా. ఆ ఎగిరిగిరి పడుతున్నప్పుడు ఈ కోసేవాడు ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో పాపం అనుకుంటాడా? అనుకోడు, ఇంకో కోడి తీసుకుని కోస్తూ ఉంటాడు. తినే మనం అనుకుంటాం తొందరగా అంటాం అనమాట. కానీ మనం మర్చిపోతుందని చెప్పండి, కొట్టుకున్న కోడి మన మనసులో ఉండదు. అందుకని మాంసం తినకుండా మానేబాకండి, నా ఉద్దేశం అది కాదు. హిట్లర్ ఆయన యూదుల్ని చంపుతా ఉన్నప్పుడు అన్ని లక్షల మంది అలా చచ్చిపోతా ఉంటే సంతోషపడుతూ ఉన్నాడు. ఇప్పుడు హిట్లర్కి ఆలోచన ఎక్కడ వచ్చింది చెప్పండి? ఆయన ఆలోచన మీద అపవాది దాడి చేసినప్పుడు ఎస్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నాడు అనమాట. సో విశ్వాస యొక్క జీవితంలో కూడా అపవాది విశ్వాస యొక్క ఊహని వారు టార్గెట్ చేసినప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు అత్యంత ప్రమాదభరితంగా ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు విశ్వాసులమైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఆలోచనల మీద అపవాది దాడి చేస్తున్నాడేమో గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి మాట. రెండోది, అపవాది ఎప్పుడు కూడా గర్వపు ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా? నేను మంచి ప్రార్థనాపరుణ్ణి, నేను మంచి ప్రార్థనాపరురాల్ని, నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసినోడిని కాదు, హాని చేసిన దాన్ని కాదు, నేను ఇంట్లో తలదించితే మళ్ళీ ఇంటికి వస్తే తలెత్తుతాను అనే మాట, ఇలా మాట్లాడుతుంటారు కదా. ఇవి గర్వపు ఆలోచనలు అనుకోవాలి. అదేంటన్నా తప్ప అంటే మీరు ఆలోచించండి. కొన్నిసార్లు మన మీద మనకుండే అభిప్రాయాలు దేవుడు చూసి ఆశ్చర్యపడతా ఉంటాడు, ఇదేంటి ఇలా విరవీగుతున్నాడు అని చెప్పి. ఎందుకని చెప్పండి? మన జీవితాల్లో కొన్నిసార్లు అపవాది మన ఆలోచనల మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు తోటి వారితో కంపేర్ చేసుకుంటా ఉన్నప్పుడు మనం అనుకుంటామంటే, నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసేవాడిని కాదు, నాకు తెలిసి నా అంత విశ్వాసి అంత్యోకులు లేడు అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు సాతాను చేత పట్టబడతారో, ఎవరి యొక్క ఆలోచనలనే దుర్గాన్ని అపవాది టార్గెట్ చేస్తాడో ఆ సమయాన వాళ్ళు ఏమైపోతారు తెలుసా అండి? వారి ఊహలని సాతానికి అప్పగిస్తారు, వారి యొక్క ఆలోచన సాతానికి అప్పగిస్తూ ఉంటారు. అక్కడ వారి పతనం మొదలవుద్ది. ఇది మొదటి మాట అన్నాను. సో రెండో మాట ఒక ఆయన ఏమంటాడండి అంటే, బయట చాలా చెడ్డ సినిమాలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు, మనం చూడట్లేదు కాబట్టి తెలియదు. ఆ చెడ్డ కంటెంట్ ఎక్కడ వస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి యొక్క ఆలోచనల నుంచే. సో అపవాది ఒక వ్యక్తి యొక్క ఆలోచనని తీసుకొని ప్రపంచాన్ని శాసించగలడు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనని టార్గెట్ చేసుకుంటే కుటుంబాన్ని శాసించగలడు. చాలా కుటుంబాల్లో భార్య లేదా భర్త లేదా పిల్లలు ఆ కుటుంబాన్ని శాసించగల కార్యం ఏంటో తెలుసా అండి? ఆ పిల్లాడు అంటాడు, నువ్వు గనక అడిగింది నేను చేయకపోతే నేను పేక్కోసుకుంటా. ఆ ఆలోచన వాళ్ళ అమ్మ నాన్నకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఎందుకు వాటితో గొడవ చేసేస్తే పోలా అనుకుంటారు అనమాట. ఆ ఆలోచన తీసుకోవడం ఏమంటాడు? ప్రతిసారి వాడికి అవసరమైనప్పుడు అదే ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకుంటాడు, కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఇది నాన్న చాలా కుటుంబాల సమస్య ఏంటంటే, నా మాటే నెగ్గాలి, నా ఆలోచన నెరవేరాలి. జాగ్రత్త, ఎవరి ఆలోచన అయితే ఎవరి ఊహలైతే సాతానికి చిక్కుతాయో వారి మనసుల్లో లోబడే తత్వం ఉండదు అనే మాట. ప్రభు అంటా ఉన్నాడు యెహోషువతో, నిబ్బరము కలిగి
ధైర్యముగా ఉండి, తర్వాత ఏమన్నాడు, జాగ్రత్త పడి. ఏంటా జాగ్రత్త అని అంటే, జాగ్రత్త తర్వాత చెప్తాడు ఆయన మాట ఏమని, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలన్నమాట. సో నా ఆలోచన లేదా నా ఊహ సాతానికి చిక్కకుండా ఉండాలని అంటే ఎప్పటికప్పుడు వాక్యం చేత నేను సరి చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ప్రభు మనల్ని అర్థం చేసుకునేవాడు మాత్రమే కాదు, మనల్ని ప్రోత్సహించేవాడు మాత్రమే కాదు, మన ఆలోచనలు సాతానికి చిక్కకుండా మనం జాగ్రత్త పరిచే దేవుడు కూడా ఆయన. అంత మాత్రమే కాదు, కిందకి రండి, ఆయన ఏమంటాడు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అనేమాట. సో దీంట్లో మన ప్రవర్తన దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటారు చెప్పండి? మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, వాక్యాన్ని మన జీవితాలు అన్వయించుకోవడం కాదు, మన ప్రవర్తన వాక్యానికి అన్వయిస్తాం. ఇది చాలా ప్రమాదకరమైనది. మన జీవితాన్ని వాక్యానికి అన్వయించుకుంటూ ఉంటాం. ఎలాగంటే నేనేం చేసిన వాక్యానుసారంగా చేస్తా అని మనం చెప్పుకుంటాం. అలాగా చెప్పాల్సింది వాక్యం ఏది చెప్పిందో అది మనం చేసి తీరాలి. ప్రభు అంటా ఉన్నాడు, కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకూడదని అంటే అక్కడ రాయబడిన మాట వాక్యంతో సహవాసం కలిగి ఉండండి అనే మాట. సో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లేపారు, అర్థం చేసుకున్నారు, ప్రోత్సహించారు, పరిచయం చేసి పంపించారు, ఆ తర్వాత ప్రామిస్ చేశారు. ఇప్పుడు అంటా ఉన్నారు, జాగ్రత్త, నువ్వేం చేయాలా, వాక్యానుసారంగా జీవించాలి అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ అన్నమాట, ఆయన కనుక వాక్యాన్ని మన చేతుల్లో పెట్టకపోతే మన జీవితాలు ఎలా ఉండే? ఈరోజు వాక్యం లేకుండా ఒకసారి విశ్వాస జీవితాన్ని ఊహించండి. వాక్యమే లేదు, బైబిలే లేదు, ఎలా ఉండేది మన పరిస్థితి? కాబట్టి మారు మనస్సు పొందిన దినాన్న మన మనస్సాక్షితో మాట్లాడిన ప్రభు ఆ దినం మొదలుకొని ఈరోజు వరకు కూడా అనేక ఆటుపోట్ల దగ్గర దేవుడు తన వాక్యాన్ని కనుక తీసుకుని వచ్చి ఉండకపోతే ఏమైపోవాలని చెప్పండి? మన ప్రవర్తన ఎప్పుడు పాడైపోయేది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, మళ్ళీ మంచి మాట ఇది, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు అనే మాట, రైట్? సో ప్రవర్తన అనే మాట మనం వింటా ఉన్నప్పుడు నా లోపల నా బయట ఒకే రీతిగా ఉండాలి అనే మాట. ఈ మాట మాట్లాడిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే యెహోషువ గ్రంథంలోనే కొన్నిసార్లు మనం ఇలా ఆలోచిద్దాం. 6వ అధ్యాయంలో యెరికో గోడలు కూలిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో దేవుణ్ణి కన్సల్ట్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆయి మీదకి వెళ్ళాలి అని చెప్పి. సో వెళ్ళిన తర్వాత అక్కడ చాలా నష్టం జరుగుద్ది. ఆ రోజున ఏం చేశాడు చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆయన 8-9 వచనాలు చదువుదాం, లేదా 7వ వచనం కూడా చదువుతాను నేను, వినండి. అయ్యో ప్రభువా, యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించిన మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరిని విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువాతో ఇట్లా నేను, లెమ్ము, నీవు నీవేళ ఇక్కడ ముఖము నేల మోసుకొని ఉందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అన్నమాట. ఇందాకేమన్నాడు? నేను తోడై ఉంటాను, ఎన్నడు విడువని ఎడబాయను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? మళ్ళీ కండిషన్ ఏంటది? మన జీవితాల్లో ఏది శపితమైందో దాన్ని విడిచిపెట్టాలి అనే మాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. వాగ్దానం చేసిన దేవుడే మనల్ని సరిచేసేవాడు, తిరిగి మనల్ని ప్రోత్సహించేటువంటి దేవుడు ఆయన. సో విజయాన్ని చూసి గర్వించాల్సిన పని లేదు, అపజయాన్ని చూసి కృంగిపోవాల్సిన పని లేదు. కానీ నిరంతరం మనతో ఉండే వాక్యం చేత మనం గనక అనుసంధానం చేయబడితే విశ్వాస యొక్క జీవితంలో గెలుపైన ఓటమైన ఒకే రీతిగా తీసుకోవడం జరుగుతుంది. సో యెహోషువ అంటున్నాడు, ఎందుకు తీసుకొచ్చే ప్రభు ఇక్కడికి? అక్కడేమన్నా చెప్పండి, నీవు లేచి అనే మాట కదా. అదే మాట కదా ప్రభు మాట్లాడింది, నీవు లేచి అనే మాట. ఎక్కడది? కాదు 10వ వచనం, 7:10 ఏమన్నాడు? అక్కడ ఇట్లా నేను,
లెమ్ము, నీవే ఎక్కడ కూర్చుని ఉన్నావు, అక్కడ కూడా లెమ్మన్నాడు, ఇక్కడ కూడా లెమ్మంటున్నాడు. ఎందుకని చెప్పండి? సో విచారం అనేది కృంగదీస్తూ ఉంటుంది. యెహోషువ యొక్క జీవితంలో శ్రమ రాగానే ఏం చేస్తాడు చెప్పండి? కృంగిపోతూ ఉంటాడు. మళ్ళీ లే. సో ఇప్పుడు చెప్పండి, మన విశ్వాస యాత్రలో దేవుడు ఎన్నిసార్లు మనం బలపరుచుంటాడు? లెమ్మని ఎన్నిసార్లు చెప్పుంటాడు చెప్పండి? అలా చెప్పిన ప్రతిసారి ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఏంటంటే మన జీవితాల్లో శపితమైన దాన్ని విడిచిపెట్టాలి అనే మాట. సో దేవుని యొక్క వాక్యం మనల్ని ఎనేబుల్ చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది మన జీవితాల్లో దేవునికి ఆటంకంగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకొని విడిచిపెట్టాలి. యెహోషువ నాకు తెలియదు పో అనలేదు, లేచాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళందరూ నిలబెట్టాడు, పిలిచాడు, వారి జీవితాల్లో బయటపడింది. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైన దాన్ని చూపించడం మాత్రమే కాదు, తీసివేసుకోవాల్సిన బాధ్యత మన మీద పెడతా ఉన్నాడు. నా ప్రవర్తన సక్రమంగా ఉండాలండి అంటే వాక్యానికి లోబడాలి. అందుకే ఏమన్నాడు ఆయన? ఇప్పుడు రండి ఇక్కడికి వచ్చేయండి. ఆయన ఏమంటాడు? నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలండి అంటే నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఆ హాయి అనే పట్టణం మీదకి వెళ్ళే ముందు దేవుడు చెప్పాడు, బాబు అక్కడి నుంచి ఏది తీసుకురావద్దు అనే మాట. ఇంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే శపితమైన దాన్ని తీసుకుని దాచిపెడతా ఉన్నారు. విశ్వాసులమైన మనం దేవుని ఆరాధించలేకపోవడం కారణం చెప్పంటారా? ఎప్పటికీ దేవునికి ఆయాసకరమైన విషయాలు, దేవుడు విడిచిపెట్టమని విషయాలు ఇంకా మన అంతరంగంలో దాచుకుని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జీవితాల్లో కృంగుదల తప్ప ఇంకేమీ కనపడదు. కానీ ప్రభు అంటా ఉన్నారు, నువ్వు లెగవాల్సిందే అన్నమాట. సో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం లోపడకపోతే చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఆరాధించాలండి అంటే దేవుని మాట వినాలి, లోబడాలి, ఆ ప్రకారం మనం ప్రవర్తించాలి. చివరిగా 9వ వచనం చదవండి. 8 కూడా చదువుదాం. 8 కూడా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అనే మాట. మీరు పిల్లల్ని పార్కులోకి తీసుకెళ్ళిన తర్వాత పిల్లల్ని రన్నింగ్ రేస్ నడిపిస్తారు, పరిగెత్తమంటారు కదా. పరిగెత్తమన్నప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు చెప్పండి? ఆడపక్కన పరిగెడుతుంటారు. ఎందుకని? ఆడపక్కన ఎందుకు పరిగెడతారు? ఇప్పుడు తీసుకెళ్ళాలి, పార్కు తీసుకెళ్ళండి ఎప్పుడన్నా. ఎందుకు పరిగెడతలేదు? సైకిల్ నేర్పిస్తున్నారు అనుకోండి, తొక్కెళ్ళిపోరు అనొచ్చు కదా, ఎందుకని పక్కన పరిగెడుతుంటారు? పడిపోతే దెబ్బలు తగులుతాయనా? వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మాట చదవండి, అది ఆలోచన మనసులో పెట్టి నీ మాట చదవండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అనే మాట కదా. కదా అనే మాట లేకపోతే ఎలా ఉంటుంది? అది నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, నువ్వు వెళ్ళు. నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కదా అంటే అక్కడ యెహోషువ గారు ఏం చేస్తుండొచ్చు? నేను వెళ్ళను అంటున్నాడేమో అని తెలియదు. అలా అనుకుందాం కాసేపు. విశ్వాస జీవితంలో అనేక సార్లు ఏమైందండి అంటే కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఇక వెళ్ళను అనుకుంటారు కదా. ఈయన అన్నాడు కదా, నేను వస్తాను పద. సో దేవుడు మనతో పాటు కనుక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ యాత్ర ఎంతో ఆనందభరితంగా ఉంటుంది. ఈ 9వ వచనం మరోసారి చదివితే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడద్దు, జడియొద్దు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అనే మాట. ఈ మాటలు ఎన్నిసార్లు ఆలోచించినా, ఎన్నిసార్లు ధ్యానం చేసుకుంటా ఉన్నా ఎంత ప్రేమ ఎవరి మీద చూపిస్తూ ఉన్నాడు? అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన మన జీవితాల్ని ప్రేమించిన దేవుడు. ఒకసారి చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. అదేంటి ఎఫెసీ అనకుండా ఫిలిప్ అని అనుకుంటున్నారా? నేను నిజంగానే అంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడికి కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను అన్నమాట. ఈ మాటలో ఆయన యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతున్నారేమో.
కానీ ఇది నాన్న నీకోసం నా కోసం ఆయన మానవుడికి లోకానికి వచ్చారు. మనందరి పక్షాన ఆయన సిలువ మరణం పొందడానికి సమస్తాన్ని పరిత్యజించి సమస్త రిక్తునిగా చేసుకొని నీకోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కనబడుతున్నాడు. అక్కడ మాట కనబడేది ఏంటంటే విధేయత చూపిన వాడై అనే మాట. కాబట్టి విశ్వాసి యొక్క జీవితంలో విజయానికి రహస్యం ఏంటంటే విధేయత అనే మాట, సబ్మిషన్. ఎవరైతే విధేయత చూపించలేరో, ఒబీడియన్స్ చూపించలేరో వారి జీవితంలో విజయం ఎప్పటికీ కనబడదు. యెహోషువ దేవుని మాటకి విధేయత చూపించారు, దేవునికి లోబడ్డాడు, తన జీవితంలో విజయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితంలో కూడా విజయాన్ని చూడాలని అంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడు ఏమంటారు చెప్పండి? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అదే కదా అనే మాట. మొదటి అధ్యాయం చదవండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచ్చిన చదవండి. ఆయన ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే మాట. సో బ్రతికిన ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే. ఎప్పుడు చెప్పగలుగుతున్నాడు? దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్న దినాన్న ఆయన చెప్పిన మాట, నేను బ్రతికిన ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే అనే మాట. కాబట్టి దేవుడు అర్థం చేసుకునేవాడు మాత్రమే కాదు, దేవుడు సంసిద్ధం చేసేవాడు మాత్రమే కాదు, దేవుడు వాగ్దానం చేసేవాడు మాత్రమే కాదు, దేవుడు మన తోడుండి అంతవరకు నడిపించేటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మన హృదయం మనం ఆరాధిద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. సిద్ధపడిన దాన్ని బట్టి కానీ, దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి కానీ దేవుని ఆరాధన చేద్దాం.